ఇదిగో పీకు చివరి ముద్ద. నేను ఇప్పుడే వస్తాను. ఈలోగా దీనికి గ్లూ పెట్టు. అలాగే అమ్మా. టుకీ, ఇందులో కొద్దిగా నీళ్లు పోయి. అరే టుకీ, ఎక్కువగా పోయొద్దు. త్వరగా పోయి టుకీ. టుకీ, ఏం చేసావ్? వెళ్ళు, త్వరగా వెళ్ళి పేపర్ తీసుకురా. దీన్ని ఆరబెట్టాలి. అమ్మా, టోకీ ఎక్కువ నీళ్లు పోసేసింది. ఇప్పుడు మళ్ళీ శుభ్రం చేయాల్సి ఉంటుంది. కంగారు పడకు పీకు. దీంతో మనకు కావాల్సింది ఇంకేదైనా చెయ్యొచ్చు. మనకేం కావాలి? హా, చెత్త కాగితం. థ్యాంక్ యూ టోకీ. కానీ ఇవన్నీ తడి తడిగా అయిపోయాయి. అవును, ఇప్పుడు చూస్తూ ఉండు. టోకీ, ఆ కప్పివ్వు. దీన్ని తిరగేసి దీనిపైన ఈ తడి కాగితాన్ని అంటిద్దాం. దీన్నే అంటారు పేపర్ మ్యాషే. నేను కూడా చేస్తాను. మ్యాష్ మ్యాష్ మ్యాష్. ఆ? చాలు, ఇప్పుడు దీన్ని ఆరనిద్దాం. అమ్మా, అమ్మా, ఇది అదిరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఉఫ్, టడా! హా? టాటా! వావ్! ఇది కొత్త కప్గా తయారైంది. అది కూడా పేపర్ది. ఈరోజు ఏమైనా మంచి స్నాక్స్ చేద్దామా? నాన్న, చూడు మేమేం చేసామో. ఆ? అరే, ఇది నా రెసిపీ బుక్ కదా. ఇది రెసిపీ బుక్కే. ఇప్పుడిది సర్వ్ చేసే బౌల్ అయిపోయింది. కానీ మీకు భోజనం ఇంకా రెడీ కాలేదు. చూడు టుకీ, ఎవరొచ్చారు? నా చిన్న తమ్ముడు గిన్ని. టోకీకి హాయ్ చెప్పు గిన్ని. హాయ్. టుకీ, మేము ఇప్పుడు ఆడుకోవడానికి కిందకి వెళ్తున్నాం. మీరిద్దరే ఇక్కడ ఆడుకోండి, సరేనా? ఓకే.
అయ్యయ్యో ట్రైన్ విరిగిపోయిందా? అరే దీన్నిప్పుడు అతికించేయొచ్చు. ఆ, మ్. ఆ, మ్. మ్. ఇప్పుడు మీరిద్దరూ చక్కగా ఆడుకోండి. టోకీ ట్రైన్ చుక్ 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 చుక్. ఉఫ్, అమ్మా, నాన్న, నాకు దెబ్బ తగిలింది. అరే ఏమైంది పీకు? నేను పడిపోయాను, అప్పుడే ఈ దెబ్బ తగిలింది. ఆ? అరే పీకు, ఇది చాలా చిన్న గాయమే. నేను బ్యాండేజ్ వేస్తాను, వెంటనే తగ్గిపోతుంది. టోకీ, అలా చేయకు, నాకు చాలా నొప్పిగా ఉంది. ఆ, మ్. వెళ్ళు, వెళ్ళి స్నానం చెయ్యి. నొప్పిపోతుంది, అలాగే నీకు హాయిగా ఉంటుంది. స్నానమా? నేను కాలు కదపలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఒక వారం వరకు స్నానం చేయలేను. మ్మ్. టోకీ, నాకు ఆపిల్ తీసుకురావా ప్లీజ్? ఈరోజు బంగాళదుంపలు తీసుకొచ్చాను. దీంతో ఏదైనా స్పెషల్గా చేద్దాం. బంగాళదుంప. నాన్న, ఆలూతో పకోడీలు చేయవా? ఆ, ఇది చాలా మంచి ఐడియా. కానీ నువ్వు తినకూడదు. ఎందుకు? అరే నీకు ఆరోగ్యం బాలేదు, అందుకే నీకోసం కిచిడి చెయ్యబోతున్నాను. కిచిడి? ఆ, మ్మ్. మ్. మ్మ్. హ. మ్మ్. వావ్ వావ్, ఇవి చాలా రుచిగా ఉన్నాయి. మరి నా కోసం? ఇదిగో నువ్వు ఈ కిచిడీ తినమ్మా, త్వరగా తగ్గిపోతుంది. కానీ నాకు తగ్గిపోయింది. అలాగా, ఇదెప్పుడు జరిగింది? అసలు నాకు నొప్పే లేదు. నేను సరదాగా అన్నాను అంతే. అయితే వెళ్ళు, ముందు స్నానం చెయ్యి, తరువాత పకోడీలు తిను. హా? ఆ, మ్. నా కోసం కొంచెం ఉంచండి. ఇలా వెళ్ళి అలా స్నానం చేసి వచ్చేస్తాను. పీకు ఒకవేళ స్నానం చెయ్యకపోతే పకోడీ ఎలా తింటుంది? ఆ. మా, ఈరోజు హోంవర్క్ చాలా సరదాగా ఉంటుంది.
భలే భలే ఏమిటి విషయం పీకు అంత సరదానిచ్చే పని ఏమిటి? నేనొక కవిత రాయాలి. అది పూర్తిగా ప్రాసతో ఉండాలి. ఏమన్నావ్ కవిత? నేను నీ వయసులో ఉన్నప్పుడు నన్ను అందరూ కవి ప్యారి అని పిలిచేవారు. వెయ్యాలి కొంచెం ఉప్పు కారాలు, వెయ్యాలి కొంచెం పిండి పెరుగు. గోధుమ కాదు శనగ పిండి వేడి వేడిగా తినేద్దాం. హా? ఇందులో ప్రాస రాలేదే. రారా పీకు రారా టోకీ తినండి అన్నము చంపండి ఆకలిని. టోకీకి ఆకలి, టోకీకి ఆకలి. భలే ప్రాస కదమ్మా. ఆ? టోకీ టోకీ భోజనం చేస్తావా? టోకీ కూడా చెప్పింది ప్రాస. మించారు నన్ను అందరూ ప్రాసలో. చెప్పలేదు నాన్న ఏ కవితని. తినేటప్పుడు నోరు విప్పొద్దు. చెప్పారు కవిత నాన్న ప్యారి. చివరికి మీరు పూర్తి చేశారు కవితని.